నమస్తే. వీటీవీకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డిని ఏదేమైనా సరే ఈసారి లేవకుండా తొక్కేయాలనేటువంటి ఒక బలమైన సంకల్పంతో తెలుగుదేశం పార్టీకి జాకీలెత్తి మరీ లేపేటువంటి మీడియా చాలా పట్టుదలతో ఉంది పాపం. ఒకవైపు అధికారం కోల్పోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి అదే లక్ష్యంతో నిరంతరాయంగా నిర్నిరోధంగా అప్రతిహతమైనటువంటి దాడులు కొనసాగిస్తూనే ఉంటే వాటన్నిటినీ కూడా తట్టుకొని నిలబడి మళ్ళీ తిరిగి ప్రజా పోరాటాలకి సమాయత్తవుతున్నటువంటి వైసీపీని జగన్మోహన్ రెడ్డిని చూసి ఏది ఏమైనా సరే సరిగ్గా ఇంకా కసిగా ఇంకా తొక్కేయాల్సిందే, ఇంకా ఏదో చేయాలి అనే దీంతో పాపం ఆతృత పడిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీకి తైనాతీలుగా నుంచి మీడియా బాధ చూస్తే నిజంగా వాళ్ళ బాధ ఏంటనేది అనిపిస్తూ ఉంది. అదేదో పలుకో లేకపోతే కులుకో తెలియదు కానీ వారం ఆంధ్రజ్యోతిలో వేమూరి రాధాకృష్ణ రాసేటువంటి ఒక ఆర్టికల్, ఆయన ఒక ఆర్టికల్ రాశాడు. దాని మీద జగన్ అనేటువంటి ఒక కత్తి మెడ మీద వేలాడుతూ ఉందంట. ఆ కత్తిని తొలగించుకునే ప్రయత్నాలు చేయటం లేదు చంద్రబాబు నాయుడు గారని తెగబాధ పడిపోతా చంద్రబాబు నాయుడు గారికి దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేయటం, దాంట్లోనే మళ్ళీ ఇటు మిగతా అంశాలు కూడా ప్రస్తావించడం, లోకేష్ బాబు యొక్క నాయకత్వాన్ని పటిష్టం చేసి ఆయన ఎలివేట్ చేయటంలో ఫెయిల్ అయిపోతున్నారని, ఒకవైపు ఏమో పవన్ కళ్యాణ్ దూసుకొని వెళ్ళిపోతున్నాడు. ఈ బాధ అంతా కూడా చూస్తే పాపం అసలు ఏంటి ఈయన బాధ ఏంటి, ఈయన ఇబ్బంది ఏంటి, దేనికోసం ఈయన పత్రిక నడుపుతున్నాడు, టీవీ నడుపుతున్నాడు అనేది అర్థం కాదు. లేకపోతే ఏం ఆశించి ఈ రకమైనటువంటి దిశానిర్దేశాలు చేయటం. ఒక చంద్రబాబు నాయుడు గారంటే 4 దశాబ్దాల రాజకీయాల్లో తలపండిపోయి తలదైనటువంటి రాజకీయాలు నడిపేటువంటి ఒక వ్యక్తిగా జాతీయ రాజకీయాల్లో కూడా ఒక సపరేట్ ఒక ముద్ర ఉంది. అలాంటి వ్యక్తికి ఈయన దిశానిర్దేశం చేయడం బహుశా ఎందుకంటే గతంలో ఈ సాక్షి టీవీలోనే వస్తూ ఉంటుంది ఆ క్లిప్పింగ్. వీళ్ళిద్దరూ కలిసి ఏదో మంత్రాలు చేయటం, మంత్రాంగం చేయటం, వాడిని ఇది చేసేయాలనటం, ఇలా దాన్ని పదే చేయటంతో ఏమైందంటే ఓహో మొత్తం అసలు తెలుగుదేశం పార్టీకి ఈయనే దిశానిర్దేశం చేస్తాడేమో అనేటువంటి ఒక ఇమేజ్ కూడా పబ్లిక్లోకి వచ్చాక దాంతో మరింతగా ఈయన పేటరేగిపోయి ఈ రకంగా చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక గమ్మత్తైనటువంటి ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే అంతకు ముందేమో లోకేషే మొత్తం సర్వం తానే నడిపిస్తున్నాడు, ఆయన దగ్గర ఉండేటువంటి వ్యక్తి సానాముదురు అని చెప్పని ఒక పెద్ద బ్యానర్ హెడ్డింగ్ పెట్టి ఇష్టారాజ్యం కింద రాసి ఒక ఇమోషనల్ థ్రెట్ ఇవ్వాలని చెప్పాను. ఆ ఇమోషనల్ థ్రెట్ అనాలో బ్లాక్ మెయిలింగ్ అనాలో ఆ సరైన పదం అయితే మీకు ఎలా అంటే అలా దాన్ని వాడుకోండి. కానీ చేస్తే తీరా చూస్తే అతన్ని తీసుకెళ్లి ఏకంగా రాజ్యసభకి సెలెక్ట్ చేసిన పరిస్థితులు అంటే అబ్బాయి మన ఇది ప్రెషర్ టాక్టిక్స్ పనిచేయలేదు అనుకొని ఇప్పుడు రూట్ మార్చుకొని అర్జెంటుగా లోకేష్ బాబు మీద ఈయనకి నలైనటువంటి ప్రేమ చూపిస్తూ ఆయన్ని ఎక్కువగా ఎలివేట్ చేయటం లేదని, ఎక్కువగా ఫోకస్ చేయటం లేదని, ఈలోపు పవన్ కళ్యాణ్ ఏదో ఇదైపోతున్నాడని ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక కత్తి మెడ మీద వేలాడుతూ నేను పట్టించుకోవటం లేదని ఇలా తెగ బాధపడిపోతున్నాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పాపం మన చేతిలో పేపర్ ఉంది కదా, లేకపోతే మన చేతిలో టీవీ ఉంది కదని రాత మనది కోత మనది, మనం ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుందని చెప్పని అనుకోవచ్చు. కానీ రాత వేరు, కోత వేరు, చేత వేరు. రాజకీయాలని ఎగ్జిక్యూట్ చేయడానికి సలహాలు ఇవ్వడానికి కూడా మన బోటలో ఇక్కడ కూర్చొని అదని ఇదని ఏదో మాట్లాడచ్చు. బట్ ఏంటంటే ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి దానికి చాలా తేడా ఉంటుంది. అది తెలుసుకోక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నరాల్లో కూడా జీర్ణించుకుపోయిన కసి ద్వేషం ఎట్లా ఉందంటే అర్జెంటుగా ఆయన్ని తొక్కేయాలి, అలాగే ఆయన అంతం చూడాలి అని చెప్పని అదేదో ఒక సినిమాలో ఒక కామెడీ క్యారెక్టర్ ఉంటుంది. ఆ కామెడీ క్యారెక్టర్ పేరు కిల్ బిల్ పాండే. ఈ కిల్ బిల్ పాండే ఏం చేస్తాడంటే ఫ్రస్ట్రేషన్ అని చెప్పని దన మన మెషిన్ గన్ AK-47 తీసుకుని ఎడాపెడా ఎవరిని పడితే ఆయన కాల్చి అవతల పడేస్తాడు. ఒక కమెడియన్ సినిమాలో ఆ రకంగా మొత్తం అందరినీ కూడా కాల్చి అవతల పడేయటం సాధ్యమే. కానీ ప్రాక్టికల్ గా వచ్చేసరికి ఈయన గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక బలమైనటువంటి శక్తి, అతని వ్యక్తిగా ఒక శక్తి ఎప్పుడైతే సోనియా గాంధీని అధికారంలో ఉన్న జాతీయ కాంగ్రెస్ పార్టీని ఎదిరించి నిలబడి తనకు తానుగా పార్టీ ఏర్పాటు చేసుకుని జనంలో కలిసి జనంతో మమేకమై
ఒక అపూర్వమైనటువంటి ఆదరణ చూరగొన్నాడు. ఆ రోజునే ఒక శక్తిగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. దాదాపుగా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన వెంటనే కూడా అధికారానికి ఇంచుమించు దగ్గరగా వచ్చి అనూహ్యమైనటువంటి సీట్లు సాధించి ఒక బలమైన పార్టీగా ఏర్పాటు చేస్తున్నాడు. అయితే అదే క్రమంలో రెండవసారి అనూహ్యమైనటువంటి మెజారిటీతో రావడం, ఆ తదనంతర కాలంలో మాత్రం ఇప్పుడు వాళ్ళు పదే పదే చెప్పుకుంటున్నట్టుగా 11 సీట్లకి పరిమితం అయిపోయిందని. ఏంటంటే సరే ఒక అనుభవ రాహిత్యాలు కావచ్చు, పరిస్థితుల ప్రాబల్యం కావచ్చు, కాదు అన్నట్లయితే రాజకీయ శక్తుల పునరేకీకరణలో ఉండేటువంటి మలుపులు మెరుపులు మరకల వల్ల కావచ్చు, ఏదేమైనా కూడా ఒక పరాభవాన్ని ఒక పరాజయాన్ని చవి చూశాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది వాస్తవం. అయితే అది ఇక జనం అనుకున్నది ఏంటంటే కోలుకోలేని విధంగా కుప్పకూలిపోయాడు అని చెప్పను అనుకున్నారు. కానీ చాలా స్వల్ప వ్యవధిలో ఒకవైపు అధికారంలో ఇంకా ప్రమాణ స్వీకారం చేయక ముందే ఈ పార్టీని ఈయన ఆశించినట్టుగా కిల్బిల్ పాండే తొక్కేయాలి అణిచేయాలి అని చెప్పి అన్నట్టుగానే దాడులు మొదలుపెట్టారు. పిచ్చుకల మీద కూడా బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఎడాపెడా ఇష్టారాజ్యం కింద దౌర్జన్యకాండకు పూనుకుంటున్నారు. అయితే ఇన్ని దౌర్జన్యాల మధ్య, ఇన్ని ఒత్తిళ్ల మధ్య తిరిగి మళ్ళీ ఆ పార్టీ లేచి తమకు తాము డిఫెన్స్ చేసుకుంటూనే మళ్ళీ ప్రజా పోరాటాలకు శ్రీకారం చుట్టడం, ఆ ప్రజా పోరాటాలకు ఒక మంచి స్పందన రావటం, ఇదంతా చూసుకున్నట్లయితే రాబోయేటువంటి కాలంలో డెఫినెట్ గా ఈ పార్టీని ఎవరు ఏమీ చేయలేరు, జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏం చేయలేరు అనేది చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అలాంటి పరిస్థితిలో వైసీపీ పార్టీ అంటే ఈ రోజున దాదాపుగా 40% పైగా ఓట్లు ఉన్నటువంటి పార్టీ, ఈ దేశంలోనే గుర్తింపు ఉన్నటువంటి అతి బలమైనటువంటి పార్టీల్లో ఒక పార్టీ, ప్రతి జిల్లాలో కూడా ఒక వ్యవస్థ ఉన్నటువంటి పార్టీ, ప్రాంతీయ పార్టీ కార్యాలయాలు ఉన్నటువంటి పార్టీ, అంత శక్తివంతమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈయన ఆరాటపడుతున్నట్టుగా తొక్కేయటం, తొలగించుకోవటం ఇవి సాధ్యపడే విషయాలు కాదు. ఇదేదో రాచరిక ప్రభుత్వం కాదు, ఇది రాచరిక వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్యంలో ఒక 5 సంవత్సరాలు కూటమి, అది కూడా కూటమిగా అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని చూసుకొని ఇడాపెడా ఇష్టారాజ్యం కింద కేసులు పెట్టేసేసి తొక్కేసేసి నొక్కేసేసి చేస్తే న్యాయస్థానాలు కళ్ళు మూసుకొని ఉండవు, ప్రజలు అచేతనంగా ఉండరు. డెఫినెట్ గా ఇది ఒక ప్రాసెస్. కాబట్టి మీకు ఎంత కసి ఉన్నా, ఎంత ద్వేషం ఉన్నా, సినిమాల్లో కిల్బిల్ పాండే అయితే టపటపటప కాల్ చేయొచ్చు, కానీ ఒక జగన్మోహన్ రెడ్డిని అణిచివేయటం అనేటువంటిది అంత ఆషామాషి కాదు. కుప్పకూలిపోయినటువంటి పరిస్థితుల్లో, ఇక లేవడనుకున్నటువంటి పరిస్థితుల్లో బూడిద నుంచి ఎగసినటువంటి ఫీనిక్స్ పక్షిలాగా తిరిగి మళ్ళీ జవసత్వాలు కూడగట్టుకొని ఆ పార్టీని మళ్ళీ ఒక పోరుబాట వైపు నడిపిస్తున్న నేపథ్యంలో మీ కలలు నెరవేరవు. కాబట్టి అనవసరమైనటువంటి వృధా ప్రయాసకి పోవటం అనవసరం. ఇది గమనించాలి. సినిమాల్లో కమెడియన్స్ కి వాస్తవంలో ఉండేటువంటి దీనికి ఇంత వైరుధ్యం ఉంటుందనేది గ్రహిస్తే ఇలాంటి రాతలు రాయకుండా, ఇలాంటి కోతలు కూయకుండా ఉంటారు. ఇక అందులోనే అంశాలు మరికొన్ని ఉన్నాయి, వాటి గురించి తర్వాత. ఎందుకంటే వీటి గురించి కూడా మాట్లాడటం ఇష్టం లేదు, కానీ దీన్ని పట్టుకొని అతను ఏదో రాయటం, దాన్ని డిబేట్లు పెట్టడం, దానికి సంబంధించి విశ్లేషణలు చేయటం, ఇలా చేస్తున్న నేపథ్యంలో సో మనం కూడా సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్పాం. అందులో అనే మిగతా అంశాల గురించి మరోసారి అవసరమైతే ప్రస్తావించుకుందాం. ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి వీటీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.